నువ్వు కూడా ముక్తి కావాలంటే సాధ్యమా? రాత్రి పగుళ్ళు కూడా మనం విచారించి నేను అనగలుగుతాను. కర్మ చేయ నేను బాధలేదు, అన్ని చేయ. రాజయోగ ధర్మములు అంటే అన్ని చేసి రాజయోగున్న రాజు అనుకో శ్వాసకు ఎరగ బతుకుతున్నాడు, వాళ్ళకి మన బతికే ధర్మం అనేది. రాజయోగ ధర్మం సాధ్యము కాదు. కాబట్టి ఈ ప్రకాశమానముకు దయగలిగిన వాడు, శాంతి మొదలకి మా గుణములు కొరకు పెట్టైన వాడు, పరిపూర్ణ కటాక్షితము ఎలిగిన వాడు, నిర్మలుండిన వాడు అంటే అర్థం ఏంటి? ఏ పరమాత్మ ఉంటే, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నేను వెలుగుతున్నానో, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నన్ను మాట్లాడుతున్నానో, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నన్ను నడుస్తున్నాను, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నన్ను వింటున్నాను, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నన్ను మాట్లాడుతున్నాను, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నా శ్వాస నడుస్తున్నాడు, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నా నేత్రత్వ చూపులు చూస్తున్నాను, ఏ పరమాత్మ ఉంటే నాలుకతో జిమ్ ఎరుగుతున్నాను, ఏ పరమాత్మ స్వరూపం ఉంటే నా చెవుల జిమ్ ఎరిగి ఆనందపడుతున్నాను, అదేరా గురుస్వరూపం. ఆ గురుస్వరూపం ఎట్లాగున్నది, ఏ రీతిగా ఉన్నది మనం విచారించాలంటే 84 లక్షల జీవరాశులు బతకాలంటే ఏది ఉండాలైనా? 84 లక్షల జీవరాశులు బతకాలంటే ఏ వస్తువు ఉండాలి? భూమి ఉండాలి. ఈ భూమి ఉండాలి. ఈ భూమికి పెద్ద వస్తువు, ఈ భూమికి పుట్టించాలంటే ఒక వస్తువు ఉండాలంటే ఏది ఉండాలి? జలము ఉండాలి. జలముకు పుట్టించిన వస్తువు పెద్ద వస్తువు ఏది ఉండాలి? అగ్ని ఉండాలి. అగ్నికి పుట్టించే వస్తువు ఏది ఉండాలి? వాయువు ఉండాలి. వాయువుకు పుట్టించే వస్తువు ఏది ఉండాలి? ఆకాశము ఉండాలి. ఆకాశంకు పుట్టించిన వస్తువు ఏది ఉండాలి? ఆ పరమాత్మే. ఆ పరమాత్మే నా గురుడు చూపించిన గురు దైవము. ఆ దైవమే మనకు అన్ని ఆటలాడిస్తున్న ముందే కందార్థులు చెప్తున్నాయి. అన్ని ఆ పరమాత్మ స్వరూపమే. తల్లైగున ఉన్నది, తల్లి స్థానములో తల్లి ఐగుణ ఉన్నది. ఆ పరమాత్మే తండ్రి స్థానంలో తండ్రి ఐగుణ ఉన్నది. ఆ పరమాత్మే కూతురి స్థానములు కూతురి ఐగుణ ఉన్నది. ఆ పరమాత్మే కొడుకు స్థానములు కొడుకు అయి ఉన్నది. ఆ పరమాత్మే కోడల రూపములు కోడల ఐగుణ ఉన్నది. ఆ పరమాత్మే మనవడి రూపంలో ఉన్నది. ఆడ మొగ ఈ శరీరముకి గాని ఆత్మ అని దానికి లేదు. ఒకటే పురుషోత్తం అన్నారు. ఏదన్నారు? పానీయం శీతలం స్వచ్ఛం మధ్యే మధ్యే మయార్పితం సుగంధం యుక్తం మధురం పురుషోత్తమ అని అన్నమయ శ్రీలు పద. పురుషోత్తమ. ఆ పురుషోత్తముడే ఈ గురుదేవుడు. ఆ గురుదేవుడే సృష్టికి మూలమై, ఆ గురుదేవుడే సృష్టికి ఆధారమై ఎలాగ ఉన్నాడో ఆ పరమాత్మకి ఎన్నడని చూసినామా? ఆ పరమాత్మకి కళ్ళారా చూసినామా? చూడమా. ఆ పరమాత్మను ఎప్పుడు దర్శించినామా? ఆ పరమాత్మను ఎప్పుడు మనం ఆనందపడుతున్నామా? చెయ్యలేదు. కాబట్టి వేదాంత సారములు అన్నారు. ఆయన వేదాంత సారములు ఏమన్నారంటే, నాయన మనకి గురుదేవుడు 40 సంవత్సరాలు వావుసి మనకు ఆవుసు మనకి 40 సంవత్సరాలు ఆవుసు ఇచ్చినాడు. అయ్యో 100 సంవత్సరాలు ఆవుసు 40 సంవత్సరాలకి మనకి 60 సంవత్సరాలు తగ్గించావంటే 84 నక్ష దేవుడు రాష్ట్రాలకి అందరికీ 40 సంవత్సరాలు ఆవుసు ఇచ్చినాడు. కానీ 40 సంవత్సరాలలోటి గోపెట్ట మనమంత తల్లి భూతం ప్రాంతంతో పెద్ద స్కూల్ పెట్ట, అది గాడిది కుక్క ఈ ముగ్గురు మాట్లాడుకున్న 40 సంవత్సరాలు బతకాలంటే ఎంత బాధ. బ్రహ్మదేవుడి గారికి వెళ్ళి మనం తగ్గించేసి కూర్చోమనుకొని ముగ్గురు నడిచాలి. ఎక్కడికి? బ్రహ్మదేవుడి గారికి వెళ్ళి, ఓ స్వామి బ్రహ్మదేవ, మాకు 40 సంవత్సరాలు బతకడానికి కట్టేయడం చాలా దెబ్బలు తీరేస్తాము, మాకి 20 సంవత్సరాలు తగ్గించాను. అయితే కుక్క ముందన్న స్వామి నాకు 20 సంవత్సరాలు తగ్గించి 20 సంవత్సరాలు ఇచ్చాయంటే మళ్ళీ 20 సంవత్సరాలు ఎవరికి ఇవ్వాలంటే వీళ్ళతో మానవుడు వెళ్ళినాడు. ఎవరు? వీళ్ళతో మానవుడు వెళ్తే ఆవిడంటే, ఓ బ్రహ్మదేవ, ఆయన 20 సంవత్సరాలు నాకు ఇచ్చే స్వామి అన్నాడు. తీసుకో అన్నాడు. మరి గాడి వెళ్ళింది, స్వామి నాకు 20 సంవత్సరాలు తగ్గించే అంటే ఆ 20 సంవత్సరాలు కూడా నాకు ఇచ్చే స్వామి అన్నాడు. ఎవరు? ఈ మానవుడు తెలివైనడు. ఇటు మళ్ళీ ఈ భూమి పెట్ట నాకు 20 సంవత్సరాలు తగ్గించే, అది కూడా నాకు ఇచ్చే స్వామి అంటే ఎన్ని అవి +40, ఈ ముగ్గురువి 60, ఈ 60 ఈ 40 తీసేసుకునేవాడు మానవుడు. 40 సంవత్సరాల వారికి మనము ఖతర్నాథ్ పిల్లలుగా ఉంటాము. మన ఎలాగ మాట తెలుగుంటుంది. 40 సంవత్సరాలు దాటిపోతే గాడిదినట్టు కష్టపడి పిల్లలకు అందిస్తాం.
గాడిద కష్టపడి 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 మనం చెప్తే వాళ్ళు వినలు. అప్పటికి గో పెట్టిన కుక్కన తిమ్మర ఇల్లు పట్టేస్తాం సరే. ఆ 20 సంవత్సరాలను మన గాడిద పోతే ఆ కుక్క బుద్ధి వెళ్ళిపోస్తాయి మనకి. ఏ కుక్క బుద్ధు? ఇంటికాడ కూర్చొని వాళ్ళ బంధువులు వచ్చినా వాళ్ళ బాగారులు వచ్చినా అదిరేస్తుంటాం కుక్కరకు అదిరేస్తుంటాం. ఆ 20 సంవత్సరాల వరకు అంటే అజ్జుకొని ముసలుడు ఏమైనా గాయతుంటానని కూడా అంటుంటాం. చూడు మనకి కూడా వస్తుంది గతి. ఆ 20 సంవత్సరాలు పోతే పెట్టంటే ఇంటికాడ భూతం పెట్టి చూసుకొని ఉంటాడు. ఏ మనవడు, ఏ కొడుకు, ఏ కోడలు, ఏ కూతురు ఏడిస్తే తింటానని. ఏ ముసలి తిరిపోతావు, దొడ్డుకైపోద్ది, నీ తినేము మనం కూడా అయిపోతాం. ఈ మాత్రాల్లోన ఈ 100 సంవత్సరాలు గడిచిపోతున్నావు కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో ఆయుష్ మనది 100 సంవత్సరాల ఆయుష్లోకి 50 సంవత్సరాలు మనకి గతించిపోతున్నాయి. 50 సంవత్సరాలు ఎందుకు గతించిపోతున్నావు అంటే 50 సంవత్సరాల్లో నిద్రలో పడిపోతున్నారు. నిద్రలోన మరి 50 సంవత్సరాలు నిద్రపోతున్నది స్వామి అంటే 50 సంవత్సరాలు మనకి నిద్రలోకి పోతున్నాయి. 50 సంవత్సరాలు బిగురుతున్నారు. 50 సంవత్సరాలలోటి 12 సంవత్సరాలన్నర అంటే 12 సంవత్సరాలు 6 నెలలు బాల్యములు అంటే పిల్లలు పుట్టుతాం కదా. 12 సంవత్సరాల వారికి మనకి డ్రామా చేస్తే అనుకోం, ఆట పాటలోట ఉంటాం. 12 సంవత్సరాలు గతించిపోతే మళ్ళీ 12 సంవత్సరాలన్నర యవనము. మంచి ఇల్లు కట్టుకుంటాను, మంచి భార్య కట్టుకుంటాను, మంచి ఉద్యోగం చేసుకుంటాం, మంచి అమ్మాయికి పిల్లాడుకుంటాం, అన్ని బాగు చేసుకుంటాం. అది ఈ 12 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుట్. 25 సంవత్సరాల్లోటి బాల్యము, యవనము, కౌమార్యము, వార్ధికము. ముసలి టైం వెళ్ళిపోతే కొత్త బట్టకి రంగు పడుతుంది. అమ్మ మనవుడు ఇప్పుడు నేను అనుకో నా కొడుకుకి మా నాయన ముసిలెట్టు పొందుతాడు, ఒక ₹1,00,000 ఇస్తే కొరిచి చేసుకుంటాడు, ఏగరెట్టుకుంటాడు. ₹1,00,000 ఏంటి చేయాలంటే ముసలికి ఇచ్చకపోతే ఏగరెట్టుకుంటాడు. ఆ ₹1,00,000 కొడుకు ఇచ్చేస్తే ఆడు ఏ ఇష్టోసారి కొడుకు చేసుకుంటాడు, ఏంటి చేసిన ఆడు దర్శడు. కాబట్టి కొత్త బట్టలకి రంగు పడుతుంది, పాత బట్టలకి రంగు పడుతుంది. అంత అర్థమైంది. మరి వయసు ఉంటేప్పుడే ఏ జ్ఞానం నేర్చుకున్నా మనకి హృదయం పట్టుబడుతుంది. ముసలైపోతే స్వామిని ఏదో మంత్రం ఇచ్చే ఏదో అనుకుంటాను కానీ మళ్ళీ నీనాటి నేర్చాలా అంటే నేర్చుకొని స్వామి అంటే 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు మనమే నష్టం చేసుకుంటున్నాం. ఏనాడైనా మరి మన ఏదంత సర్వం ఆయన ఏ మానవుడైనా సరే పుట్టాము, భార్య కావాలి. భారత పురుషుడు పుట్టాడంటే పెద్దది భార్య కావాలి, స్త్రీ పుట్టిందంటే భర్త కావాలి, అన్నము కావాలి, భర్త కావాలి, అన్ని కావాలి. కానీ మానవ జనం పుట్టినందుకని కూడా గురువు కావాలి. గురువు చేసుకుంటే నీ జన్మానికి తరింపిన మార్గం చేపెడతాడు. కాబట్టి ఏమినాయనా మరి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు 75 సంవత్సరాలు పోతరావే, మళ్ళీ ఏమి చేస్తే మనకి కూలి వస్తుంది, మనకి కొద్దిగా లాభం వస్తుంది ఎలా చెప్పిస్తామనంటే ఎవరైనా సరే ఎంత కోటేశ్వరుడైనా సరే. అందుకు కొంచెం పాటలు అన్నాను. ఎంత గొప్పవాడైనా గురు పాదాస్వరిశాలేనిదే జీవితం నరకంబురా నీ నిర్భయని పాట అన్నాను. ఎంత గొప్పవాడైనా సరే అంతవరకు వెళ్ళొద్దు. నాన్న పెద్ద కోటేశ్వరున్నాను, ఈ అల్లస్వామి గురువు చేసుకోవాలా, లేకపోతే గురువు చేసుకోవాలా, లాదం తిరిగి నెట్టలుకుంటారు. కాదు, వీళ్ళ ఆడపిల్లలు సగం కాల్ చేసిన కర్ర బయట ఉంచాలమ్మా, ఏ నీళ్ళయ్యకంట అది అలాగా గాలి కారుకుని మీద బుగ్గు కనిపిస్తుంది, కానీ నోపు అగ్గుంటుంది, వెనకగ్గుంటుంది, పట్టుకుంటే సురక్కు పెడతాయి. అలాగుంటారు కొందరు అనుకుంటారు అనమాట. కొద్దిగా గర్వసి అయితే 50 100 సంవత్సరాలు వెనక గడువు వస్తుంది అంటే నాయన ఏ ప్రాణి అయినా ఏ జీవి అయినా ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా ఎంత చండాలుడు అయినా ఏ జీవి అయినా సరే బ్రహ్మముహూర్త కాలములో 4 గంటల్లో కానీ 3 గంటల్లో కానీ 4 గంటలు వేసావా 3 గంటలకు వేసావా వచ్చి ఉన్నది ఆశ్రమం ఉన్నదా, ఈ ఆశ్రమంలోని అనుష్ఠానాలు, ధ్యాన జపాలు, మంత్రాలు, ఈ మంత్ర ధ్యానములల్లా జపం చేసుకుంటే 4 గంటలకి ఇస్తే ఎన్ని గంటలకి లాభం వచ్చిందమ్మా? 4, 5, 6 అంటే 2 గంటల లాభం వచ్చింది. ఆ 2 గంటల్లోన గురుదేవుడిచ్చే వాక్యము గాని ఏ మంత్రము గాని ఆ జపము చేస్తే రోజుకి 2 గంటలు మనం ఉదాహరించుకుంటే నెలకు ఎన్ని గంటలు అవుతాయినా?
నెలకి 30 నెలకన్నా అవుతుంది 60 గంటలు 70 80 గంటలు 2 రోజులు అవుతుంది 4-5 రోజులు ఏ ప్రాణం అయితే చేసుకుంటాదో అవి మనకి దగ్గరికి వస్తావు కాబట్టి మన వౌసు మహానులు జ్ఞాన స్వరూపులు మహామా పాండితులు ఇదంతా అరిశాను ఎంత అన్నాను ఆ అరుపు కనమాట మహానులు ఎంత అరిస్తే అంత హంసలు కట్టుకొని హౌస్ పరిగేసుకుంటారు. దాని గురించినే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. గురుదేవా దేవుడు నన్ను చూడాలి, నన్ను దేవుడికి చూడాలన్నాడు. ఒరే దేవుడు నీలోనే ఉన్నాడో బాగా చూడన్నాను. సరే స్వామి నాకెంత వెలిగించావు కాబట్టి నా దేవుడు నాలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు స్వామి? నువ్వు ఈ రీతిగా ఉన్నాడు ఆయన కనిపెట్టన్నాడు. 84 నక్షత్ర రాశుల్లో జీవుడు ఏ రీతిగా ఉన్నాడు? నీలో అలాగే ఉన్నాడు. స్వామి మరింత నాకు బోధ చెప్పావే, నాకెంత మార్గం మెరిగిచ్చావు, మా ఇంటికి భోజనాలు రాస్తాం అనుకుని రామకృష్ణ పరమహంసకి పిలిచాడు. సరే వస్తానన్నాడు. వస్తానంటే మరి గురుదేవుడు ఏ రీతిగా వస్తాడు? నువ్వు అన్ని జీవులకు ఒక్కనట్టే పోలిస్తావు, మరి అది అనుకుంటే సరే అన్నాడు. వచ్చాడు. అయితే వంట చేసి ఎదురు చూస్తున్నాడు. మా గురువు గారు వస్తాడు అంటే రాలేదు. అమ్మకు పెట్టలేదు, నాన్నకు పెట్టలేదు, కూతురు ఏళ్ళకు పెట్టలేదు. పెట్టినాకన్నా వెళ్ళాడు డైరెక్ట్. స్వామి నా ఇంటికి వస్తావని వచ్చావు. వచ్చినాను రా, సమ్మగా 9 గంటలకు వచ్చాను. ఎప్పుడు వచ్చావు? పిల్లి రూపంలో వచ్చాను రా, గుండె కొట్టేసి తోలేసావు. కుక్క రూపంలో వచ్చాను రా, గుండె కొట్టేసి తోలేసావు. కాపుకొస్తున్నాను రా, నీ దెబ్బలేదు మురుకుడా. ఎంత చెప్పాను కూడా వెంటనే మరిసిపోయావు. బ్రహ్మస్వామి దగ్గర సిద్ధ వెళ్ళినాడు. స్వామి ఇంత చిన్న దేశంలో 33 కోటి దేవతలు ఎట్లాగున్నారు గురుదేవా? నన్ను దేవుడికి ఎలాగైనా ఎరుగుతాను, ఇంత చిన్న దైవములు ఎలాగున్నానంటే పిచ్చివాడా, చిన్న దైవములు 33 కోటి దేవతలు నీలోనే ఉన్నాడు రా, నీలోనే దేవుడు నిండి ఉన్నాడు రా, బాగా తెలుసుకో ఎలాగున్నాడు స్వామి అంటే. ఇప్పుడు అన్నాము కదా, ఏంటన్నాము? జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. జ్ఞానానికి కూటస్థుడు, మనసుకి చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తముకి క్షేత్రజ్ఞుడు, అహంకారంకి రుద్రుడు. ఒరే దేవతలు నీలోనే ఉన్నాడు అన్నాడు. సమానయాన ఉదాహరణ అపాన ప్రాణ. ఒరే అపానికి అజయుడు, సమానకు అజయుడు, సమాన యానకి జయుడు, అపాన యాన ఉదాహరణకి అభింద్రుడు. ఇలా ఒకటి వరుస చెప్పాడు. సప్తకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, ఆకుకి శాస్త్ర, దొక్కు, జిమ్మ, అంధ్రుడు, చంద్రుడు ఇవాళ నీలోనే ఉన్నాడు రా నాయన. నీవు కనుక చక్కగా తెలుసుకుంటే నిర్మల స్వరూపుడు. అప్పుడు సిద్ధధర్ముడు వచ్చి విచారించుకున్నాడు. మనం గురువు చెప్పలేదానికి మనం చెప్పే ఒకటే పాయింట్, గురువు గారు చెప్పేదానికి మనం 4 పాయింట్లకి మనం విచారించుకోవాలి అని విచారించుకున్నప్పుడు మనకి జ్ఞానం అనేది మనకి చక్కగా మనకి లభిస్తుంది. మనం విచారించుకోము, మనం రోజు పాడుకుంటాం. పాడుకుని ఇంటికి వెళ్ళిపోతే మనకి అది చూసావా, సిమ్ కాడ 3 నెలలకు ఉన్నది, వాళ్ళు సంవత్సరం వేసుకున్నానా సంవత్సరం వేసుకుని సిమ్ కాడ సరి చేసి వెళ్ళిపోతే మళ్ళీ వేసుకోవాలి. నాకు మళ్ళీ వేసుకున్నద్దు కాదు. 20% నా అన్ని రోజులకి అనమాట సంవత్సరం సిమ్ కార్డుకి బ్యాలెన్స్ చేసుకుంటే నాకు ఏ వెళ్ళిపోతే అవసరం లేదు. నీవు కూడా ఆ సిమ్ కార్డు వాడాలని అంటే, ఆ సిమ్ కార్డుకి బ్యాలెన్స్ చేసుకోవాలంటే నీలోను నీవు బ్యాలెన్స్ గా హృదయంలో నిలిపించుకోవాలి. హనుమంతుడు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిలో హృదయంలో నిలిపించుకున్నావా నువ్వు ధన్యుడు సుమ్మి. ఆయన గురించినే గురుడనగా ఎవరిలో అన్నాడు. ఎవరిలో గురుడు ఎక్కడున్నానే? గురుడనగా ఎవరిలలో హరుదగు పర మార్ధమేది హరుగురు వరియా. ఎరుకను వెట్ల జనమించెను తరగన వెరుగా బోవు నివరా మెరిగించు. ఎరిగిన వెరుక నగరాజిమ్మించు పరిపారి విధామూల ప్రబల సందేయములు తిరిగి పుట్టకుండా పరుగు చేయరా తండ్రి. ఇరివిగా తమ శరణములపై హరుగ మొక్కెది కరుణ చూడి. పరుగు విరుగులు లేని ప్రభుడ కరము శరమున నుంచు నాకిక నివరా మెరిగించు. ఎరిగిన వెరుక నగరాజిమ్మించు. జై సద్గురు బ్రహ్మరాజుకి. మరి